దేశాన్ని నాశనం చేసి కూర్చోబెట్టడానికి చాలు ఇలాంటి పిచ్చి మాటలను ఇలాంటి వాదనలు ఆపి కొంచెం కన్స్ట్రక్టివ్గా ఆలోచించండి దయచేసి అందరూ. అలా మీ అందరికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకున్న కోరిక ఒకటే, నేను పదే పదే ఈ కూటమి స్థిరత్వం కోరుకుంటున్నాను. ఈ కూటమి స్థిరత్వం నేను చాలా బలంగా ఉంటాను. పోలీసు కూడా నిన్న అధికారి సీఎం గారు కూడా చాలా సెలవు ఇచ్చారు. మీకు ప్రజలకి కష్టం కలిగితే ఏది కూడా సహించం. అలాగే మీరు కూడా ముఖ్యంగా యువతకి నిన్న ఎస్పీ కాన్ఫరెన్స్లో లా అండ్ ఆర్డర్ టైంలో మీ గురించి ఒకటి వచ్చింది. ముఖ్యంగా బైకులు వెళ్ళే యువతకి 60% యాక్సిడెంట్స్, 100% యాక్సిడెంట్లో 60 నుంచి 70% బైక్స్ వల్లే జరుగుతున్నాయని. మీకు తల్లిదండ్రులు బైకులు ఇచ్చింది, మీరు జాగ్రత్తగా వెళ్ళాలండి. దయచేసి నేను మీ అందరికీ గెడ్డం పట్టుకొని మరీ బతులాడుతాం, దయచేసి క్షేమంగా వెళ్ళండి. ఇంటికి పోతే ప్రాణాలు తిరిగిరావు. మీరు బాగుండాలని కదా మేము చేసేది. అందుకని అలాగే మా ఆడపడుచులకి, మా అక్క చెల్లెళ్ళకి, యువతులకి మీ గురించి ప్రత్యేకంగా మీకు ఎప్పుడు అండగా ఉంటాం. మీ కాళ్ళ మీద నిలబడగలిగేలా ఎంఎస్ఎంఈ పాక్స్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి. మాకు కొంచెం మరింత సమయం ఇచ్చి ఎప్పుడు మాకు తోడ్పాటునివ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిరంతరం మీ సేవలో పవన్ కళ్యాణ్. జై హింద్. తదుపరి పర్సనల్ పెరవలి జాంపిక మన అజ్జరమ్మ అంశ ఈరోజు మన ముందుకు వచ్చిన నాయకునికి ఎంతో ప్రేమతో మనలో ఒక భాగమైనటువంటి ఈ చిరు అజ్జరపు అచ్చుతో తయారైన జ్ఞాపికను మన మంత్రివర్యులు, జిల్లా కలెక్టర్ గారు, అలాగే అతిరథ మహారథులు, నాయకులు, అధికారులు అందరూ కలిసి సమర్పించబోతున్నారు. నీ బాటలో వెళ్తే చాలు మా యువతకు ఆదర్శం. నీ మాటే వింటే చాలు రైతన్నకు నమ్మకం. నీ బాటలో వెళ్తే చాలు మా యువతకు ఆదర్శం.